శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మెగా టీఎస్సీ కుంభకోణంపై విచారణ జరిపించాలి, చర్చించాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. పోడియం వద్దకు వెళ్లారు. ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 3 లక్షల మంది అభ్యర్థుల్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ తీరు ఎప్పుడు కూడా అందరికీ సమన్యాయం చేసేలాగా ఉండాలి. కానీ ఇక్కడ అనేక మంది అన్యాయానికి గురయ్యారు, ఉద్యోగాల్ని అమ్ముకున్నారు. కాబట్టి దీనిపైన చర్చించాలి, సిబిఐ దర్యాప్తు జరిపించాలి అంటూ డిమాండ్ చేశారు. అయితే అక్కడే ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైరెక్ట్ గా మండలి చైర్మన్ నే హెచ్చరించేలాగా మాట్లాడారు. అసలు బొత్స సత్యనారాయణకు మీరు మైక్ ఎలా ఇస్తారు అంటూ చాలా ఆగ్రహంగా చైర్ను ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్. అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద హౌస్ మీరు ముందు ఆర్డర్లో పెట్టండి. మీరు ఎట్లా ఇస్తారు సార్ మైక్? మీరు మైక్ ఎట్లా ఇస్తారు సార్ మీరు ప్రతిపక్ష నాయకుడికి? నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత శాసన మండలిలో ఎవరికి మైక్ ఇవ్వాలి అన్న అధికారం కూడా శాసన మండలికి చైర్మన్ కు లేదు అని ప్రభుత్వం చెప్పదలుచుకుంటోందా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. మొత్తం సభలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అక్కడ కెమెరాలు కావచ్చు, మైకులు కావచ్చు, పూర్తిగా నియంత్రణ మండలి చైర్మన్ పరిధిలో కూడా లేదా, అక్కడున్న ఆపరేటర్లు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కన్సర్న్లలోనే పనిచేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతోంది. బొత్స సత్యనారాయణకు మైక్ ఎలా ఇస్తారు అని నాదెండ్ల మనోహర్ అనగానే వెంటనే బొత్స సత్యనారాయణ మైక్ కట్ అయిపోయింది. అప్పటి వరకు నాదెండ్ల మనోహర్ ఇది పెద్దల సభ, శాసన మండలిలో అందరూ హుందాగా ఉండాలి అంటూ నీతి బోధ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు. ఆ తర్వాత పక్కనే ఉన్న అచ్చెన్నాయుడు మైక్ అందుకున్నారు. అందుకోవడంలోనే గొడ్డలి పార్టీ అంటూ మొదలు పెట్టారు. ఒక దశలో ఏకంగా గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఒక దద్దమ్మ అంటూ మాట్లాడారు. బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసన మండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీంతో సభలోని సభ్యులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. పెద్దల సభలో ఒక మంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి ఒక దద్దమ్మ అని మాట్లాడడం ఏంటి అని వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఆయన తన ప్రసంగంలో పదే వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టేలాగా, కించపరిచేలాగా గొడ్డలి పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఒక దద్దమ్మ ఇలాంటి పదాల్ని పదే అచ్చెన్నాయుడు వాడారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు ఇలా వైసీపీ సభ్యుల్ని ఉద్దేశించి అనుచిత పదాలు మాట్లాడుతున్నా ఆయన మైకు మాత్రం ఎక్కడా కట్ అవ్వలేదు. ఆయన మాట్లాడాలనుకున్నంతసేపు మాట్లాడేశారు. సభలో మైకు కావచ్చు, కెమెరా కావచ్చు, ఎవరికి మైక్ ఇవ్వాలి, ఎవరికి మైక్ కట్ చేయాలి అన్నది శాసన మండలి చైర్మన్ చేతుల్లో కూడా లేకుండా ప్రభుత్వం చేసేసిందా అన్న అభిప్రాయం కలుగుతోంది. నిజంగా శాసన మండలి చైర్మన్ పరిధిలోనే ఆయన ఆధీనంలోనే ఎవరికి మైక్ ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు మైక్ కట్ చేయాలి అన్న అధికారం ఉంటే డైరెక్ట్ గా అచ్చెన్నాయుడు ఇలా దద్దమ్మలు అంటూ గొడ్డలి పార్టీ వాళ్ళంటూ సిగ్గు లేదా అని ఇలా వరుసగా మాట్లాడుతున్నా ఆయన మైకు కట్టు కాకపోవడం అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అయితే మొత్తం ఎపిసోడ్ లో ప్రభుత్వ తీరు ఇంకా అనుమానాల్ని పెంచేలాగే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఉద్యోగాలు పొందిన 16,000 మంది టీచర్లు దొంగలు అక్రమంగా వచ్చారు అనడం లేదు. కొందరు దీంట్లోనికి అక్రమంగా చొరబడ్డారు అని మాత్రమే ఆరోపిస్తోంది. డిఎస్సిని రద్దు చేయాలి అని కూడా కోరడం లేదు. జరిగిన అక్రమాలపై విచారణ జరగాలి అని మాత్రమే కోరుతోంది. మరి అలాంటప్పుడు దర్యాప్తుకు ఆదేశించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా రోజుకో ఊరిలో టీచర్ ఉద్యోగాలు పొందిన వారితో భారీ ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తోంది అన్నదే ప్రశ్న. నిజాయితీగా చదివి కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్న వారికి దర్యాప్తు జరిగినా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ వాళ్ళెందుకు ఈ ముందుకొచ్చి అసలు దర్యాప్తే జరగకూడదు, ఇది మా ఆత్మగౌరవ సమస్య అంటూ ర్యాలీలు చేస్తూ ఉన్నారు అన్నదే ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతినడం అన్నది ఎక్కడ ఉంటుంది? నిజాయితీగా ఉద్యోగాలు సాధించిన వారు ధైర్యంగా ఉండవచ్చు, కావాలంటే దర్యాప్తు చేసుకోండి అనొచ్చు. అది కాకుండా కొంతమంది అక్రమంగా చొరబడ్డారు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు అని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, ఆధారాలు చూపెడుతుంటే ఇలా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ముందుకొచ్చి మొత్తం ప్రభుత్వాన్ని డిపెండ్ చేసేలాగా ఏ అక్రమాలు జరగలేదు అన్నట్టుగా సర్టిఫై చేయడం కోసం ఎందుకు వీళ్ళంతా తాపత్రయపడుతూ ఉన్నారు? డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, మేమంతా నిజాయితీగా ఉద్యోగాలు సంపాదించామని ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు చేస్తున్న టీచర్లు ఒక విషయానికైతే సమాధానం చెప్పగలుగుతారా? ఇలాగే ఎక్కడైనా సరే ఒక పేపర్ లీక్ అయ్యి 10,000 మంది ఆ లీక్ అయిన పేపర్ ద్వారా ఉద్యోగాలు పొంది ఆ తర్వాత అక్రమాలు జరిగాయి, దీని మీద దర్యాప్తు చేయాలని ఎవరైనా అంటే ఆ 10,000 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందిన 10,000 మంది రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేసి అవతల వాళ్ళని భయపెట్టేలాగా, బ్లాక్మెయిల్ చేసేలాగా
మేమంతా మీకు వ్యతిరేకంగా పనిచేస్తాం అని ఒక బ్లాక్ మెయిల్ చేసే తరహాలో ర్యాలీలు నిర్వహిస్తే అక్రమాలు సక్రమాలు అయిపోతాయా? ఇది ఒక చెడు సాంప్రదాయం కాదా? నిజాయితీగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు నిజాయితీగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాల్సింది పోయి రోడ్ల మీదకి వచ్చి ఆత్మగౌరవ సమస్య అంటూ ఎందుకు ర్యాలీలు చేస్తూ ఉన్నారు?